అందరికీ నమస్కారం. అధినేత నిర్ణయంతో ఆనందంలో పసుపు సైనికులు అంటే తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు గారు పేరు మీదుగా తెలుగుదేశం పార్టీ కేడర్కి, శాసనసభ్యులకి, ఎంపీలకి అందరికీ ఒక రకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ఆదేశాలంటే, నియోజకవర్గాలలో మీ ఇష్టం వచ్చినట్లు ఎవరినంటే వాళ్ళని ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోకూడదు. మీరు ఎవరినైనా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తము కూడా మంగళగిరి పార్టీ హెడ్ ఆఫీస్కి కానీ పంపించినట్లయితే మేము విచారించి తగు నిర్ణయం తీసుకొని మీకు చెబుతాము అనే ఒక రకమైన గట్టి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, జిల్లా పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా అందరికీ కూడా ఈ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీనివలన తెలుగుదేశం పార్టీ కేడర్, ద్వితీయ శ్రేణి కేడరు, కార్యకర్తలందరూ కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిందో, ఘోరంగా ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అనేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేసి అనేక కష్టాలు పాలయ్యేటట్లు చేసి వాళ్ళు బాగా వైసీపీ ప్రభుత్వంలో సంపాదించుకొని ఆ డబ్బులతో ఇప్పుడు తిరిగి వాళ్ళు అనేక విధాలుగా ఎమ్మెల్యేలకు ఫ్లెక్సీలు కట్టడం అయితేమి, ఎమ్మెల్యేలను మెప్పించే నిర్ణయాలు తీసుకోవటం, మెప్పించే విధంగా పనులు చేయటం అయితేమి, ఎమ్మెల్యే దృష్టిని ఆకర్షించే విధంగా నియోజకవర్గంలో వాళ్ళు ప్రవర్తించి, అంటే వాళ్ళకి పుష్కలంగా డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి తిరిగి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరటం మొదలుపెట్టారు. ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ రెండు రకాలు. ఎలక్షన్గా ముందు వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఒక ఎత్తు, వాళ్ళతో ఇబ్బంది లేదు. అంటే ఎలక్షన్కి ముందే వాళ్ళు పార్టీలోకి వచ్చారు, మనకు గెలుపునికి దోహదం చేశారు, మన కార్యకర్తలతో వాళ్ళు కలిసిపోయారు, కలిసి పనిచేశారు, వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు. గెలిచిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావటమే ఇక్కడ అభ్యంతరకరం. ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతేమి, కొంతమంది అనేక మంది ఎక్కువ కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో తెలుగుదేశం కార్యకర్తలే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే ఇబ్బంది అంటే వేరే విషయం కాదు. కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ సమానంగా చూస్తున్నారు. అంటే మాకు వాళ్ళు గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా ఉత్సాహంగా చేర్చుకుంటున్నారు. ఇది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలకు అభ్యంతరకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు పార్టీలోకి వచ్చే వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మన కార్యకర్తల మీద, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద వాళ్ళు పెత్తనం చేస్తారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకి అంతకుముందు 5 సంవత్సరాల పాటు వాళ్ళు పడినటువంటి బాధలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇది ఒక రకంగా అధిష్టానం అనేది మంచి నిర్ణయమే తీసుకున్నది. చాలా రోజుల తర్వాత కార్యకర్తలకు ఇబ్బందికరమైన విషయాల్ని అధిష్టానం గుర్తించి దాన్ని నియంత్రించడానికి ఒక రకమైన నిర్ణయాన్ని తీసుకున్నది. ఇది ఒక రకంగా ఆనందదాయకమనే చెప్పొచ్చు. ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేమి, తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అయితేమి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కేడర్ బాగా కొంచెం అసంతృప్తిగా లోనవుతున్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. అది అనేక రకాలుగా ఉంది. అది మనం అనేక
నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకుందాం. అది అనేక రూపాలలో ఉంది. దాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న టెలికాన్ఫరెన్స్లో అందరికీ ఎమ్మెల్యేలకి కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ తగు సూచనలు చేయటము, సున్నితంగా గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది. మీరు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని బాగా చూసుకోండి, వాళ్ళని అసంతృప్తికి గురి చేయొద్దు, పార్టీ అవతల నుంచి వచ్చిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కోవర్టులు కావచ్చు, అంటే ఆల్రెడీ మొన్నే మహానాడులో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీలో ఉండే వైసీపీ కోవర్టులు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం కూడా జరిగింది. నియోజకవర్గాల వారీగా ఈ విధంగా అవతల పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యేల దగ్గర చేరి వాళ్ళు వైసీపీ కోవర్టులుగా కూడా పనిచేసే అవకాశం ఉంది. దయచేసి ఈ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ ఈ సమస్యను గుర్తించాలి. మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలు, నాయకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సమస్యలు ఏమిటి అనేది మీరు వాళ్ళని పిలిచి ఆప్యాయతగా మాట్లాడి మీరు వాళ్ళ బాధలను, వాళ్ళ సమస్యలను గుర్తించి వీలైనంత వరకు వాళ్ళని యాక్టివ్గా ఉండేటట్లు కూడా చేసినట్లయితే ఇంకా కొంచెం బాగుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు ఇప్పుడు చెప్పను, కానీ చాలా నియోజకవర్గాలలో చాలామంది కొత్తగా అయినటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే రెండోసారి మూడోసార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసే వాళ్ళందరికీ కూడా మొదటి నుంచి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు లోనై ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఈ సమస్య అసలు లేదు. ఏదో ఉంటే కొంచెం చాలా తక్కువ మోతాదులో ఉంది, కానీ ప్రధానంగా ఉండేది కొత్తగా అయినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలలోనే. మీరు ఎందుకు అలా ఆలోచిస్తారో తెలియదు. వీళ్ళు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అలా ఎందుకు ఆలోచిస్తారో కూడా అర్థం కావట్లేదు. మీరు అంటే ఇప్పుడు అట్నుంచి వచ్చి వాళ్ళ పనులను చేర్చుకొని రేపు ఎలక్షన్ టైం తిరిగి అవతల పార్టీకి వెళ్తారు మళ్ళీ. ఇది అనుభవమే, గత ఎన్నికల్లో చూసాం, అనేక 2-3 ఎన్నికల్లో చూసాం. వాళ్ళు ఇప్పుడు వచ్చి పబ్బం గడుపుకుంటారు, ఎమ్మెల్యేలను మభ్య పెడతారు, అనేక విధాలుగా వాళ్ళ పనులు చేర్చుకుంటారు, తిరిగి ఎలక్షన్ టైంకి మళ్ళీ వాళ్ళ గూటి కాలు చేరుతారు. ఎప్పుడైనా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలు చాలా నిజాయితీగా ఉంటారు. వాళ్ళు అక్రమంగా సంపాదించాలి, అక్రమంగా మా పనులు చేయాలనే ఆలోచన కూడా ఉండదు, అలా ఆశపడరు కూడా. కాబట్టి దయచేసి నేను కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి సూచించే అంశం ఏమిటంటే, ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించింది కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే నేను కూడా మాట్లాడదలుచుకోలేదు. ఇది చాలా నుంచి ఈ విధంగా జరుగుతూ ఉంది, కానీ మాట్లాడదలుచుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనేది ఆదేశించింది కాబట్టి, కార్యకర్తల యొక్క మనోభావాలు నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళ బాధల్ని మరొకసారి మీకు తెలియచేయటానికి, బాధలు అనేక రూపాల్లో ఉన్నాయి. ఈ చర్య వల్ల చాలా వరకు క్యాడర్ కొంత సంతోషపడుతుంది, కానీ ఇంకా కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. అది తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం. కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం యొక్క ఆదేశాలని, అధిష్టానం చేసినటువంటి సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మన జాతీయ అధినేత ముఖ్యమంత్రి గారు సూటిగా హెచ్చరించడం కూడా జరిగింది. ఏమని, మీరు వన్ టైం ఎమ్మెల్యేగా ఉండదలుచుకున్నారా? అలా ఉండదలుచుకుంటే నేనేం చేయలేను. నియోజకవర్గంలో అసంతృప్తి పెరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరకుండలేను. జాగ్రత్త, మీరు సరిచేసుకోండి, సరిదిద్దుకోండి. ఎక్కువ కాలం రాజకీయాలలో ఉండాలంటే నాయకులు కార్యకర్తలు సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే మీరు వాళ్ళతో మంచి వాతావరణంతో, వాళ్ళతో తరచూ మాట్లాడుతూ వాళ్ళకుండే సమస్యల్ని చర్చించుకుంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉండాలి.
మీకు పరిష్కరించకరాని సమస్యలు ఏమైనా ఉంటే అది మా దృష్టికి తేవాలి అని చంద్రబాబు నాయుడు గారు సూటిగా ఖచ్చితంగా ఎవరికి ఇది తగలాలో వాళ్ళకు తగిలేటట్లే ఇది హెచ్చరించడం జరిగింది. త్వరలో 1-to-1 మీటింగ్లో మీ నియోజకవర్గంలో మీ మీద వచ్చిన రిపోర్టు, మీ మీద వచ్చిన సర్వే 1-to-1తో మీతో చర్చించే అవకాశం కూడా ఉంది, చర్చిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ వీడియో యొక్క ముఖ్యాంశాలు. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.